అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి దేవి చౌక్ సెంటర్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం నలుమూలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. వెన్నుపోటు 2 ఏళ్లని పోస్టర్లు చూపిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో 4 మండల జడ్పీటీసీలు, రాష్ట్ర జిల్లా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దాని గురించి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నియోజకవర్గ నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఆడబిడ్డకి కూడా 1500 ఇస్తా అన్నాడు నెల నెల. అదే విధంగా 50 సంవత్సరాలు నిన్నోళ్ళందరికీ కూడా పెన్షన్ అన్నాడు. 60 సంవత్సరాలు నిన్నోళ్ళకి కూడా పెన్షన్ లేదు ఈ రోజుకి కూడాను. అదే విధంగా భర్త చనిపోయిన వితంతులకు కూడా ఈ రోజుకి కూడా పెన్షన్ లేదు. విద్యార్థులకి అయితే ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఈ రోజున ఒక్కొక్క విద్యార్థి కూడా 2 నుంచి 2.5 లక్షలు కట్టకపోతే ఇంజనీరింగ్ కళాశాల నుంచి సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదు. చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాహకం వల్ల 1, 2 రైతులు కూడా రైతు భరోసా 20,000 చొప్పున 40,000 ఇస్తా అన్నాడు తన సొంతంగాను. 1 రూపాయి ఇవ్వలేదు. 1, 2 అన్ని రకాలుగాను కూడా ప్రజల్ని వెన్నుపోటు పొడిచాడు. అబద్ధ వాగ్దానాలతో మోసం చేశాడు. ఈ రోజున మరి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం జరిగిందంటే కారణం ప్రజల్లో ఉన్న అసంతృప్తి ముఖ్యంగా. అందుగురించే వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే కాకుండా సామాన్య ప్రజానికి కూడా ఎక్కువ మంది ఈ కార్యక్రమంలోకి రావడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు అక్కడ ఆ రకంగా వెన్నుపోటు పొడిస్తే, ఇక్కడ మనకు స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి ఏ రకంగా దౌర్జన్యాలు, దోపిడీ చేస్తున్నాడో అన్నది మన కళ్ళకు కట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడే చెరువుల్లో మట్టి చూడండి. ఏ చెరువు దగ్గరికి వెళ్ళినా కానీ తాడెత్తి లోతుగా వేస్తున్నాడు. కోట్లాది రూపాయలు నొక్కేస్తున్నాడు. ఎంత చెప్పినా, ఎంత విమర్శించినా కూడా సిగ్గు ఎగ్గు లేదా మనిషికి. కారణం తనకు కావాల్సింది డబ్బు, డబ్బు, డబ్బు. అంతేకాకుండా రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా నీకు నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వేదో దౌర్జన్యాలు చేసి, దాడులు చేసి, అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తే భయపడిపోయి ఎవరూ కూడా రారు నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు యొక్క మనోధైర్యాన్ని చూసి సిగ్గు తెచ్చుకో. ఎందుకంటే నువ్వు కానీ, నీ కొడుకు కానీ తీసుకెళ్లి కొట్టడం, కొట్టించడం, అదే విధంగా మరి ఏ రకంగా అక్రమ కేసులు పెట్టి ఏ రకంగా ప్రజలను హింసిస్తున్నావో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. నీ ఆటలు ఎల్లకాలం సాగవు. ఆల్రెడీ నీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇక 3 సంవత్సరాల్లోనూ కూడా ఆఖరు 6 నెలలు కూడా ఏముండదు, అంతా అధికారుల చేతుల్లో పోతా. అంటే కేవలం 2.5 సంవత్సరాలు ఉంటుంది నీ అధికారం. ఈ 2.5 సంవత్సరాలు లెక్క పెట్టుకో. రానున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. వచ్చిన తర్వాత నువ్వు కానీ, నీ కొడుకు కానీ చేసిన అకృత్యానికి వడ్డీతో సహా మీరందరూ కూడా మూల్యం చెల్లించుకోవచ్చు. అసలే కాదు, దానికి సంబంధించిన చక్కెర వడ్డీ గాని, బారు వడ్డీ గాని, ఏ రకం వడ్డీ అన్నది మేము నిర్ణయిస్తాం. ఆ వడ్డీతో సహా నువ్వు అనుభవించాలి. ఈ వేళ ఏదో అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించేస్తే ఎవరు కూడా నోరెత్తరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా పట్టుకోవడానికి ఎవరు రారని నువ్వేదో ఊహించో. నీ ఊహలన్నీ కూడా తల్లకిందులైనవి. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గాని ఎవరైతే ఈ దాడులకి, హింసలకి పాల్పడ్డారో చూడండి, వాళ్ళందరూ కూడా అధికారం చేపట్టక్కర్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీవీలో రీడింగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరందరూ కూడా పరగరే. ఇక్కడ కాదు, పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి తలదాచుకోవాల్సి. కానీ అకృత్యాలు, అన్యాయాలు రామకృష్ణారెడ్డి గుర్తుపెట్టుకో.
నీకు అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేస్తామని, అంతేగాని ఈ రకంగా దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తానంటే మాత్రం ప్రజలు ఎవరో కూడా ఊరుకోరు, సహించరు. దీనికి సంబంధించి వడ్డీతో సహా చెల్లించాలి. దానికి ఏ రకంగా మూల్యం చెల్లించుకుంటావో అన్నది నువ్వే చూస్తావు రానున్న రోజుల్లో. అంతేకాకుండా మరి ఈ వాతావరణంలో ఇక్కడ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తక్కువ టైంలో చెప్పినా కూడా ఇంత దిగ్విజయం చేసినందుకు మా ఊహలకు అతీతంగా మేము ఊహించిన దానికంటే 3-4 రెట్లు ఎక్కువ మంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. కార్యకర్తలు ప్రజలున్నా కూడా మేము ఇక్కడ ధర్నా చేసి అంతరాయం చేసి సామాన్య ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇంతటితో మరి ముగిస్తున్నాం. అంతేకాకుండా మరి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఓకే సార్. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మర్చి ప్రజలకు ఏ రకంగా వెన్నుపోటు పొడిచాడా చంద్రబాబు నాయుడు అన్న విషయం పైన మరి నిరసనగా ఈ రోజున ఒక రకంగా చెప్పాలంటే అనపర్తి చరిత్రలోనే మహార్యాలీ, ఇంత పెద్ద ర్యాలీ గతంలో ఎప్పుడు ఎక్కడ కూడా జరగలేదు ర్యాలీని మరి ఇక్కడ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు సామాన్య ప్రజలు ఎక్కువ మంది పాల్గొన్నారు. కారణం చంద్రబాబు నాయుడు ఏమేమి వాగ్దానాలు చేశారని మనందరికీ కూడా తెలుసు. 50 సంవత్సరాలకే పెన్షన్ బీసీ ఎస్సీలకి కనీసం 60 సంవత్సరాల నిబంధనలకు ఒకరికి ఇక విద్యార్థుల పరిస్థితి అయితే చూడక్కర్లేదు. అంతేకాకుండా రైతులకు సంబంధించి 20,000 సొంతం చేస్తానన్నాడు. రైతు భరోసా కింద ₹1 కూడా ఇవ్వలేదు. ఈ 2 సంవత్సరాలు అంటే 40,000 అది కూడా ఆఖరికి రైతులకు వేసుకునే మరి పంటకు వేసుకునే యూరియన్ కూడా సరిగ్గా సప్లై దౌర్భాగ్య ప్రజలకి మరి ఆడపిల్లలకి ఏమన్నారు 1500 అన్నాడు. చంద్రబాబు నాయుడు వాగ్దానాలు చేశాడు, కానీ 1-2 అమలు పడుతుంది. అన్నింటికీ కూడా చంద్రబాబు నాయుడు అక్కడ అలాగుంటే మరి స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎంతసేపు కూడా దౌర్జన్యాలు, దాడులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు ఎంత భయపెట్టినా లెక్క కాదు. నీ కేసులు నీ దాడులు ఒక లెక్క కాదు నిరూపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం చూసినా కూడా నీకు ప్రజలు అవకాశం ఇచ్చింది.